రాజన్న సిరిసిల్ల జిల్లాలో దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, 2 తులాల వెండి, ఒక బైకు, 2 మొబైల్ ఫోన్లు, ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో నిందితులపై 17 కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి. ఒకటి బైక్ థెఫ్ట్, ఒకటి ఇది వైర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. ఇది వీళ్ళ జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగిత్యాలలో ఒకటి, కొడిమేల్లో ఒక కేసు చేశారు. ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్, సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాస్ గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగలు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది. సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఎంఓ ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళు జనరల్గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా